టాలీవుడ్ ప్రేక్షకులకు సుస్వాగతం సినిమా ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దేవయాని యూత్ ఆడియన్స్ మనసు దోచేసింది. 90వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్రసీమల్లో ఆమె ఒక స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. మరి దేవయాని ఇప్పుడెలా ఉంది? ఆమె ఆస్తి ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దేవయాని. అజిత్, ప్రశాంత్, విజయ్, దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకుంది. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన దేవయాని బెంగాలీ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలిసారి ఆమె తమిళ చిత్రం తొట్టిసి నుంగి ద్వారా వెండితెరపై కనిపించింది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన సుస్వాగతం చిత్రం ఆమెకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్కు ఎంత పేరొచ్చిందో సంధ్యా రోల్లో హీరోయిన్గా నటించిన దేవయానికి కూడా అంతే పేరొచ్చింది. ఓవైపు తండ్రికి భయపడే కూతురిగా, మరోవైపు ఇష్టం లేకున్నా పవన్ కళ్యాణ్ను దూరం పెట్టి నరకం అనుభవించే అమ్మాయిగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపెట్టింది. దేవయానికి తొలి తెలుగు సినిమా ఇదే. ఈ ఒక్క సినిమానే ఆమెను ఓవర్ నైట్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ రోల్స్ చేస్తూ ఉంటే వాటితో పాటు సహాయ పాత్రలతోనూ మంచి పేరు తెచ్చుకుంది దేవయాని. 90లలో యువతలో కలల రాణిగా గుర్తింపు పొందింది. ఆమె అద్భుతమైన నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా రాష్ట్ర అవార్డును అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాలు, సీరియల్స్తో బిజీగా గడుపుతోంది దేవయాని. అయితే ఆర్థికంగా, ఆస్తిపరంగా చూస్తే దేవయాని చాలా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు సుమారు 15 కోట్లకు పైగా ఆస్తి ఉంది. చెన్నైలో సొంత ఇల్లు, అంతియూర్లో 2 ఎకరాల్లో నిర్మించిన లగ్జరీ ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో 5 బెడ్రూమ్స్ సహా సకల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే బెంజ్, స్కోడా వంటి విలాసవంతమైన కార్లు ఆమె వద్ద ఉన్నాయి. ఆమెకు ఇనియా, ప్రియాంక అనే 2 కుమార్తెలు ఉన్నారు. సాధారణంగా నటీమణులు కలలలో మాత్రమే ఉండే జీవితం దేవయాని నిజంగా అనుభవిస్తోంది.